ఆయన ఇంటి దగ్గర ఉన్న భద్రతను మినహాయిస్తే ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ సమయంలో వెళ్ళినా వేలాది మంది జనము గుమిగూడుతూ ఉన్నారు. వారిని కంట్రోల్ చేసే బాధ్యత, వారిని ఒక ఆర్డర్లో పెట్టే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అలాంటిది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రామగిరి మండలానికి వచ్చినప్పుడు పోలీసు ఎలాంటి వైఫల్యం చెందిందో, ఎలా ఫెయిల్యూర్ అయిందో మనమందరం కూడా ప్రత్యక్షంగా చూసినాం. దీని మీద హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవుతూ 1100 మందిని పోలీస్ వ్యవస్థను డిప్లాయ్ చేసినామనే మాటను అనిత గారు మాట్లాడడం జరిగింది. అమ్మ అనిత గారు, మీరు 1100 మందిని డిప్లాయ్ చేస్తే వారు హెలికాప్టర్ను ప్రొటెక్ట్ ఎందుకు చేయలేకపోయినారు? ఎందుకు చేయలేకపోయినారంటే నేను చెప్తున్నాను, మీరు శ్రద్ధగా వినండి. దీని మీద మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను జాగ్రత్తగా చూసుకోండి. బాడుకోకు బారానా, మాల్ ఓనర్కు చారానా అన్నట్లు మీ డిప్లాయ్మెంట్ ఉంది. అది ఎట్లా అంటే, మీరు పెట్టిన 1100 మంది పోలీస్ సిబ్బందిని, పరిటాల సునీతమ్మ ఇంటి దగ్గర కొందరిని, పరిటాల రవి సమాధి దగ్గర కొందరిని, అదేవిధంగా మొన్న లింగమయ్యను హత్య చేసిన ముద్దాయిల ఇండ్ల దగ్గర సగం మందిని డిప్లాయ్ చేసి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ వస్తున్నారో వారిని కంట్రోల్ చేయడానికి మిగతా పోలీసును 4 భాగాలు చేసి మీరు అక్కడ పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చే వరకు ఆ హెలికాప్టర్ దగ్గర గార్డు సరియలేదు. అదేవిధంగా లింగమయ్య ఇంటి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు అక్కడ మెటల్ డిటెక్టర్ లేదు, డిఎఫ్ఎండి లేదు, లేక అక్కడ పోలీస్ వ్యవస్థ కూడా చాలా ఇబ్బంది పడిన సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. నాకు ఒక అనుమానం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన. జగన్మోహన్ రెడ్డి గారిని భద్రతారీత్యా భద్రతను తగ్గించేసి ఆ రోజు ఆ హెలికాప్టర్ ఏదైతే ఉందో ఆ హెలికాప్టర్ను విధ్వంసం చేయించి ఆయనను మార్గ మధ్యంలో బెంగళూరుకు రోడ్డు అంట ఆయన వెళ్లాల్సి వస్తుంది. ఆ మార్గ మధ్యంలో ఆయనపై భౌతిక దాడులు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదనేది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను, ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను.